నెల్లూరు జిల్లా నూతన జర్నలిస్ట్ భవనం ప్రారంభించిన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్ట్ భవనం ప్రారంభించడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది అని అన్నారు. సందర్భంగా జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందుల గురించి హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు గానీ, ఇళ్ల స్థలాలు గానీ మంత్రి నారాయణతో చర్చించి వెంటనే నెల్లూరు జిల్లా జర్నలిస్టులకు అన్ని సదుపాయాలతో అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. రెడ్డి గారిని సత్కరించండి ఘనంగా. ధాన్యం పశుం శ్రీ కామాక్షి మౌళేశ్వర స్వామిదేవత పరిపూర్ణముఖత సిద్ధ్యధన ఆచంద్రార్థం వంశాభివృద్ధిరస్తో తథాస్తు యజమానస్య వృత్తి వ్యాపార రీత్యా దినదిన ప్రవర్ధమానాభివృద్ధ్యర్థేన అఖండ లక్ష్మీ దేవత పరిపూర్ణ అనుగ్రహత సిద్ధిరస్తు. ఈరోజు ఒక జర్నలిస్టులు అందరూ కలిపి ఒక భవన్ ఏర్పాటు చేసుకోవటం చాలా ఒక మంచి పరిణామం. ఒక నిజాన్ని నిర్భయంగా రాయాలన్నా, ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్నా, ఒక రాజకీయ నాయకుని పెంచాలన్నా, ఒక రాజకీయ నాయకుని తగ్గించాలన్నా ఒక ప్రెస్సే. దానికి మీ అందరు కలిసి ఒకటిగా అయ్యి ఒక భవన్ ఏర్పరచుకోవటం ఒక మంచి పరిణామం. నాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని నన్ను పిలవడం మరీ ఆనందంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి నా రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక ప్రెస్ మిత్రులతో నాకు ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ప్రెస్ బాగలేదో చాలామంది అనుకుంటారు, ప్రెస్ వాళ్ళు ఏదో బ్రహ్మాండంగా సంపాదిస్తారు అట్లా అని. నేనైతే అది ఎప్పుడు అనుకోవట్లే. ఎందుకంటే నాకు తెలిసి గతంలో ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు గారు అని ఉండేవాళ్ళు. మరి ఆయనకి ఉండటానికి ఇల్లు కూడా లేదు, ఆంధ్రప్రభకు ఉండేవాడు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య ఎట్టపోయిందో కనపాలని నేను హెల్ప్ చేద్దామంటే చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు చెప్పారు, మీరు ప్రెస్లో చూసుంటారు, పత్రికా విలేకరులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం జరుగుతుంది.